హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి CBT 2 19 మార్చ్ ఎగ్జామ్కి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఇక్కడ వచ్చేసింది గైస్. చాలా చోట్ల ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిందన్నమాట. చాలా చోట్ల ఏంటి ఆల్ ఓవర్ ఇండియా 19 మార్చ్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్బి రాంచీ అఫీషియల్ వెబ్సైట్లో నేను ప్రెజెంట్ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్బి రాంచీ ఏదైనా అప్డేట్ ఇవ్వడంలో చాలా ఫాస్ట్ అన్నమాట. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, ఓపెన్ చేసి టెక్నీషియన్ రిజల్ట్ వస్తుంది కదా అని ఆర్ఆర్బి రాంచీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే కనుక ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది చూడండి. 19వ తారీఖు నోటీస్ ఫర్ రీస్కెడ్యూలింగ్ ఆఫ్ CBT 2 షిఫ్ట్ 1 and 2. ఓకేనా, 19వ తారీఖు 1 and 2 షిఫ్ట్లో ఎగ్జామ్ ఏదైతే ఉందో అది సర్వర్ ఇష్యూస్ అవడం వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది అని ఇక్కడ నోటీస్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్గా అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే చాలామంది మార్నింగ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు. అక్కడ ఏంటంటే వాళ్ళు బయట నోటీస్ అనేది అంటించారు అన్నమాట. అది చదివి చాలామంది నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు, అన్న ALP CBT 2 ఎగ్జామ్ ఈరోజు క్యాన్సిల్ అయిందన్న ఆల్ ఓవర్ ఇండియా క్యాన్సిల్ అయిందా లేదా అని వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. సో నేను అఫీషియల్ వెబ్సైట్స్ అని చెక్ చేసిన తర్వాత ఏదైనా అఫీషియల్ నోటీస్ వస్తేనే నేను వీడియోస్ అనేవి చేస్తాను అన్నమాట. అందుకే కొంచెం లేట్ అయింది. ఇంకో విషయం ఇక్కడ నేను చెప్తున్నాను, అలాగే చాలామంది 20వ తారీఖు రేపు 20 మార్చ్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. అంటే చాలామందికి చాలా దూరంలో సెంటర్ పడింది కదా, ట్రైన్ జర్నీ చేయాలి. సో అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ అయితే మీరు బోర్డుకి కాల్ చేసి కనుక్కోండి రేపటి ఎగ్జామ్ గురించి. అండ్ అలాగే ఎవరైతే ట్రైన్ జర్నీ చేయబోతున్నారో గైస్ వెళ్ళండి సెంటర్కి. ఎందుకంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా అవుదా అనేది తర్వాత విషయం. ముందైతే మీరు సెంటర్ వరకు చేరుకోండి. ఓకేనా, డబ్బులు పోతాయి, ఇది పోతాయి, అది పోతాయి అని కొంతమంది ఆలోచిస్తున్నారు. చూడండి, డబ్బులు అనేది మ్యాటర్ ఇక్కడ కాదు, మీరు ఎగ్జామ్ రాస్తారా లేదా అనేది మ్యాటర్. ఓకేనా, అది మీరు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్కి బయలుదేరండి. తప్పకుండా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎగ్జామ్స్ రేపు క్యాన్సిల్ అయ్యిందే అవ్వందో అది వేరే విషయం. ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్ సెంటర్ వరకు వెళ్ళి చేరుకోండి. ఓకేనా, ఇది నేను ఇచ్చే సజెషన్ అనమాట. అలాగే ఇక్కడ 19 మార్చ్ ఈ రోజు ఫస్ట్ షిఫ్ట్ అండ్ అలాగే సెకండ్ షిఫ్ట్ ఏవైతే ఉన్నాయో చాలా చోట్ల, ప్రతి సెంటర్లోనూ చాలా చోట్ల ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఈ సెంటర్లోనే క్యాన్సిల్ అయ్యింది అని ఇక్కడ ఎలాంటి సెంటర్ కోడ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం ఆల్ ఓవర్ ఇండియా క్యాన్సిల్ అయ్యింది అని ఊహించవచ్చు. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ ది రీస్కెడ్యూల్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి నోటీస్ షార్ట్లీ. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రెగ్యులర్ చెక్ ది అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ది ఫ్యూచర్ అప్డేట్స్ అన్నమాట. సో ఎనీ అఫీషియల్ వెబ్సైట్స్నే మీరు చెక్ చేస్తూ ఉండండి అన్నమాట. అండ్ అలాగే అఫీషియల్ న్యూస్నే ఫాలో అవుతూ ఉండండి. అండ్ రేపటి ఎగ్జామ్ గురించి నేను చెప్తున్నాను గైస్, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుందేమో అని మీరు బయలుదేరకుండా ఉండకండి. మీరైతే ప్రస్తుతం మీరు చేయాల్సింది ఏంటంటే ట్రైన్ జర్నీ ఏది ఉన్నా సరే మీరు ఎగ్జామ్ సెంటర్ వరకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్ రేపు క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది వేరే విషయం. ఓకేనా, ఇది మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుందిలే అని ఎగ్జామ్ రాయడానికే వెళ్ళరు. అలా చేయకండి. ఓకేనా, ఇది నేను చెప్తున్నాను, అలా చేయకండి. చాలా పెద్ద మిస్టేక్ అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు డబ్బులు మ్యాటర్ కాదు, ఇది మీకు ఒక మంచి అవకాశం. ఓకేనా, CBT 2లో సెలెక్ట్ అయిన వారందరూ మంచి అవకాశం అన్నమాట ఇది. అలాగే 19 ఈ రోజు ఎవరిదైతే ఎగ్జామ్ ఉందో అది మళ్ళీ రీషెడ్యూల్ డేట్ అనేవి త్వరలోనే ఇచ్చేస్తారు. ఓకేనా, ఇదే వీక్లో ఉండే అవకాశం మళ్ళీ ఉంది. ఓకేనా, టెన్షన్ పడకండి. అండ్ అలాగే ఎవరైతే రేపు ఎగ్జామ్ ఉండబోతుందో మళ్ళీ మాటికి చెప్తున్నాను గైస్, అందరు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి. క్యాన్సిల్ అవుతుంది అవంది అది వేరే విషయం. ఓకేనా, తర్వాత విషయం అనమాట. ఓకే, ఇది గైస్ అప్డేట్ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ CBT 2కి సంబంధించి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.